ఆహా! ఏం కర్రీ ఇది? వెజ్జా? నాన్ వెజ్జా? అని మీకు అనిపిస్తుంది కదా! ఇదైతే వెజ్జేనండి. క్యాబేజ్ కర్రీ అయితే చేశాను. ఆ కలరు, కన్సిస్టెన్సీ చూసి మీరు కూడా ఫిదా అయిపోయి ఉంటారు. ప్రాసెస్ చూసేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే షేర్ చేసుకుంటాను. యాక్చువల్‌గా మా రిలేటివ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవ్వరికీ షేర్ చేసుకోలేదనమాట. మీతో పాటే వాళ్ళు కూడా చూడాలి. ఈ వీడియో చూస్తేనే వాళ్ళకి కూడా తెలిసిద్దనమాట. సో, సస్పెన్స్ అనమాట వాళ్ళకి. ఏంటంటే మొన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి జాబ్‌లెస్ పీపుల్‌ని అప్లై చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ ఇచ్చారు కదా! సో, అప్పుడైతే నేను కూడా అప్లై చేసుకున్నాను. అయితే మొన్న సండే నాకు వాట్సాప్‌లో అండ్ నార్మల్ మెసేజెస్‌లో అయితే ఒక మెసేజ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. నాకైతే ఇగో పైన ఇట్లా పిన్ చేశాను కదా! ఇట్లా అయితే మెసేజ్ వచ్చింది. సో, నా ఎగ్జామినేషన్ అయితే రేపు 5th 3 PMకి అనమాట, ఈవినింగ్ టైమ్. సో, ఎగ్జామినేషన్కి అయితే సెలెక్ట్ అయ్యాను. మరి ఎగ్జామ్ ఎట్లా రాస్తాను, ఐ మీన్ అసలు ఈ అసెస్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఎట్లా పెడతారు అనేది నేను ఎక్స్పీరియన్స్ అయినాకైతే మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే దీనికన్నా ముందు బోల్డెన్ యూట్యూబ్ ఛానల్స్లో ఈ టాపిక్ గురించి రిలేటెడ్గా చాలా వీడియోస్ చూశాను. ఇంక ఈ విషయం పక్కన పెడితే ప్రాసెస్ ఏంటంటే క్యాబేజ్ అయితే ఫైన్ చాప్ చేసుకొని ముందు బాయిల్ చేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని తాలింపులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాక అల్లం పేస్ట్ కూడా వేసి అది కూడా వేగాక క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా వేగాక పసుపు, ఉప్పు, కారం, పొడి మసాలా వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు టమాటా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. టమాటా వేస్తే టేస్టీ బాగుండిద్ది. అండ్ ఇవన్నీ వేసాక ఇట్లా ఆయిల్ తేలేంత వరకు కూర అంతా బాగా మగ్గనివ్వాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది. రసంతో కూడా పని ఉండదు అనమాట. ఈ షార్ట్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.